వెల్కమ్ టు క్షణం టీ. మతిస్థిమితం లేని మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన బుధవారం వెలుగు చూసింది. ఆస్పరి పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు ఆస్పరి మండలంలోని ఒక గ్రామం చెందిన మతిస్థిమితం లేని 39 ఏళ్ల మహిళను మత్తుకూరు చెందిన ఓ వ్యక్తి ఈ నెల 17న ఆమె తండ్రి వద్దకు వెళ్లారు. మీ కుమార్తె మానసిక పరిస్థితి సరికాలేదని, కర్నూలు నగరంలోని అనాథాశ్రమంలో బాగా చూసుకుంటున్నారని, తాను అక్కడ వదిలేసి వస్తారని తండ్రిని నమ్మబలికాడు. ఇది నమ్మిన ఆ తండ్రి కుమార్తెను అతని వెంట పంపాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ వ్యక్తి ఆశ్రమంలో చేర్పించకుండా స్వగ్రామంలో ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. ఆ మహిళ కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని ఆ మహిళను ఓదార్చారు. అప్పటికే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తండ్రికి సమాచారం ఇవ్వడంతో గ్రామానికి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాకు జోహరాపురం గ్రామానికి చెందిన ఆమెతో వాళ్ళ తండ్రి రాఘవేంద్రరావు వచ్చి నిన్న రాత్రి మాకు పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేయడం జరిగిందండి. వాళ్ళ అమ్మాయి కొంచెం మతస్థితి సరిగా లేదు, 39 సంవత్సరాలు. ఆమెను ఈ మన ముత్తుకు ఇళ్ళకి సంబంధించిన హనుమంత్ అనే వ్యక్తి అతని స్నేహితుడు అనాథాశ్రమంలో తీసుకెళ్తాము వదులుతానని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ రాత్రి కొంచెం మిస్బిహేవ్ చేశానని చెప్పి ఏదో అత్యాచారం చేశానని మనకి కంప్లైంట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ జరిగింది. ఆ అమ్మాయిని మెడికల్ పర్పస్ పంపించాము. సీల్లో వచ్చి విచారిస్తున్నాము. ఇంకా హనుమంత్ కోసం కాలిస్తున్నాము. వీలైనంత త్వరలో దాన్ని పట్టుకుంటాము. నా పేరు డి మస్తానవలి, ఆస్పత్రి అని. మేడం ట్రైనింగ్ డిఎస్పీ మేడం గారు. మేడం పేరు వచ్చేసి వాళ్ళ నాన్నగారు కంప్లైంట్ ఇచ్చారు. మొన్న రాత్రి టైమింగ్ చెప్పలేదు కానీ నైట్ తీసుకెళ్ళాడు. తర్వాత ఉదయం ఇచ్చాక ఆమె కూతురు చెప్పిందని చెప్పి నేను నైట్ మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. బాధితుడు అనుమానితుడు గాలిస్తున్నాం.